నందమూరి అభిమానులకి వందనం, అభివందనం. సింహం మీ మధ్యలో కూర్చుంది. మైక్ పట్టుకుంటే ఈ సినిమా గురించి చెప్పకుండా ఆగలేము. బట్ మీరు ట్రైలర్ చూడాలి. 100వ చిత్రాన్ని మా యూనిట్ చేతిలో బాలయ్య బాబు ఎందుకు పెట్టారో ఈ ట్రైలర్ కొంచెం చూపించింది. కోటి రతనాల వీణ తెలంగాణ, ఇక్కడ కోటి లింగాల సాక్షిగా శతచిత్ర యోధుడు నందమూరి అందగాడు బాలయ్య బాబు 100వ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి ట్రైలర్ రిలీజ్ చేయటానికి ఈ సినిమాని మొదట కొని మమ్మల్ని ఆశీర్వదించిన మన నైజాం డిస్ట్రిబ్యూటర్ శ్రీ సుధాకర్ రెడ్డి గారు ఈ ట్రైలర్ని లాంచ్ చేస్తారు. సుధాకర్ రెడ్డి గారు పైకి వస్తారు. ఆల్ ది బెస్ట్ అని చెప్పి మాట చెప్పి రెడీ అండి. ఆల్ ది బెస్ట్ అని లాంచ్ అని చెప్పి టైం అయిపోతుంది. ఆల్ ది బెస్ట్. చెక్. All the best to the team of Gautamiputra Shatakarni. Trailer launch. హలో సార్. హలో సతీష్ లాంచ్ అయ్యి ఏసై హలో సింహాసనం మీద ఈ సింహాన్ని చూసి అనంత విశ్వం అసూయ చెందాలి. అఖండ మరణ ఖండం నా సొంతమవుతుంది. ఎప్పటికీ ముడికి నిలుపుకున్నాం, ఇక ముడికి సాగుతున్నాం. నూతన నిర్మాణమైన భారత రాజ్యాన్ని భారతదేశం నేతృత్వంతో ప్రక్షాళన చేస్తాం. ఏమైనా దేశం చెప్పుదాం. హలో సతీష్ మళ్ళీ ప్లే చేయి. సతీష్ మళ్ళీ ప్లే చేయి. మళ్ళీ వేసాయి. మా చైత్ర యాత్రను గౌరవించి మా ఏర్పడిని అంగీకరించి మీ మీద స్వాధీనం చేసి మాకు సమస్యలు ఆశిస్తున్నాము.
from Apoya Chandali. నేను సింధు నుంచి ఆకరించుకుంటూ వస్తాను. అలెగ్జాండర్ మోడల్ గారి అఖండ పర్వతఖండం నా సొంతమవుతుంది. ఇప్పటికీ ఉనికి నిలుపుకున్నాం, ఇక ఉనికి సాధుకున్నాం. నూతన నిర్మాణమైన భారత రాజ్యాన్ని భారతదేశం నేతృత్వంతో ప్రక్షాళన చేస్తాం. దొరికిన వారిని దొరుకుతాం, దొరకని వారిని జరుగుతాం. ఏది ఏమైనా దేశం దేశం చెప్పుదాం. ఎవరు రావద్దు, ఇప్పుడు ఎవరు రావద్దు. కొంచెం వాల్యూమ్ పెంచి ఇంకొకసారి చూద్దామా? ఇంకొకసారి కొంచెం వాల్యూమ్ పెంచి పెట్టండి. రెడీ, వన్ మోర్ టైం, ప్లే ద ట్రైలర్. నేను సింధు నుంచి ఆకరించుకుంటూ వస్తాను. అలెగ్జాండర్ మోడల్ గారి అఖండ పర్వతఖండం నా సొంతమవుతుంది. ఇప్పటికీ ఉనికి నిలుపుకున్నాం, ఇక ఉనికి సాధుకున్నాం. నూతన నిర్మాణమైన భారత రాజ్యాన్ని భారతదేశం నేతృత్వంతో ప్రక్షాళన చేస్తాం. దొరికిన వారిని దొరుకుతాం, దొరకని వారిని జరుగుతాం. ఏది ఏమైనా దేశం దేశం చెప్పుదాం. రక్షాగుణమంటాడు ఊపిరి మొత్తం ఉద్యమ రంగంలా దౌర్జన్యాన్ని నిర్చించేలా గర్జిస్తున్నా
సంవత్సరాల క్రితం ఇదే థియేటర్ నారి నారి నడమ మురారి ద్వారా ప్రారంభించిన బాలకృష్ణ చిత్రం మళ్ళీ 25 సంవత్సరాల తదుపరి గౌతమిపుత్ర శాతకర్ణి ద్వారా ఆవిష్కరించడానికి ఇచ్చేసినటువంటి తెలుగు తేజం నందమూరి బాలయ్య గారిని సవినయంగా సగర్వంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. జై బాలయ్య. ఈ చిత్ర దర్శకుడు కృషి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. చిత్ర నిర్మాతలు రాజేష్ శ్రీనివాస్ గారు, రాజీవ్ రెడ్డి గారు, బిబో శ్రీనివాస్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఎల్రామణ గారిని, కవంపల్లి సత్యనారాయణ గారిని, ఇనుగాల ట్రైలర్ ఎలా ఉంది బాలయ్య బాబు? ఈ ట్రైలర్ చూసిన తర్వాత నేను ఒక్క మాట కూడా మాట్లాడకూడదు, ఈ నట సింహమే మాట్లాడాలి. నౌ బాలయ్య బాబు. కరీంనగర్ జిల్లా అధ్యక్షులు రమణ గారు మాట్లాడతారు. ముందు మాజీ మంత్రి పెద్దిరెడ్డి గారు. గౌతమిపుత్ర శాతకర్ణి 2000 సంవత్సరాల పురాతనమైన ఇతిహాసాన్ని తీసుకొని అన్న నందమూరి తారక రామారావు గారి నట వారసుడైనటువంటి మన బాలయ్య గారు నటించినటువంటి 100వ చిత్రం. ఇది సామాన్యమైనది కాదు. లైన్ అంటే ఎట్లా ఉంటుందో ఈ సినిమాలో లైన్ గా మన బాలయ్య గారు ప్రజల ముందు కనిపించినటువంటి సినిమా. తెలుగు ప్రేక్షకులకు, తెలుగు జాతికి, అందులో ప్రధానంగా కరీంనగర్ జిల్లా బిడ్డలకు గర్వించదగినటువంటి ఒక చారిత్రాత్మకమైన ఇతిహాసాన్ని తీసుకున్నటువంటి వారికి మన జిల్లా ప్రజలందరం కూడా కృతజ్ఞత చెప్పాల్సిన అవసరం ఉంది. ఈనాడు మన పిల్లలకు కోటి లింగాలు ఎక్కడున్నాయో, గౌతమిపుత్ర శాతకర్ణి ఎక్కడ పుట్టాడో కూడా తెలియనటువంటి పరిస్థితులలో మనందరికీ చరిత్రను గుర్తు చేసే విధంగా గౌతమి తల్లి గర్భంలో పుట్టినటువంటి శాతకర్ణి ఈ కోటిలింగాల ప్రాంతంలో రాజధానిగా ఏర్పాటు చేసుకుని పరిపాలించినటువంటి సామ్రాజ్యానికి కేంద్రమైనటువంటి ఆ ప్రాంతంలో ఉదయం వెళ్ళి ఆ ప్రాంతాన్ని దర్శించుకొని ఆ ప్రాంత స్థలాన్ని అంతా కూడా పునీతం చేసి ఇవాళ మన జిల్లా ప్రజల ముందు టీజర్ను రిలీజ్ చేసినటువంటి మన బాలయ్య గారికి మన జిల్లా ప్రజల పక్షాన, వారి అభిమానుల పక్షాన, తెలుగు జాతి పక్షాన 2000 సంవత్సరాల ఇతిహాసాన్ని ఇవాళ ప్రజల ముందు ఉంచినటువంటి బాలయ్య గారికి మరొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇది 100 రోజులు ఆడుతుంది, 100 కాదు 200 రోజులు ఆడుతుంది. మరి ముఖ్యంగా ఈ సినిమా తీసినటువంటి, సాహసం చేసినటువంటి నిర్మాతను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. డైరెక్టర్ను, కాస్ట్యూమ్స్, అదేవిధంగా గ్రాఫిక్స్, యానిమేషన్, ఫైటర్ అన్నిటికంటే గొప్పగా సాయి మాధవ్ గారు. ఆ ఫైటింగ్ చూస్తుంటే పులకరించిపోతా ఉన్నాయి, రోమాలసి నిలబడతా ఉన్నాయి. ఆ విధంగా వారి యొక్క ప్రతిభనంతా చూపెట్టేటువంటి టీం అందరినీ కూడా, యూనిట్ అందరినీ కూడా మనస్ఫూర్తిగా వారందరూ కూడా నా యొక్క మరి విజయ సంకేతాలు, విజయాన్ని చవిచూస్తూ ఈ 2017 సంవత్సరం నా భూతం నా భవిష్యత్తు ఈ సినిమాకు మరొక సినిమా సరిదీటు కాదు అనే విధంగా ఈ సినిమా ఉండబోతుందని చెప్పి, మరి ఉండాలని చెప్పి ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను.